మహబూబాబాద్ జిల్లా కురవ కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి రెడ్డి నాయక్ మద్దతు తెలిపారు. ఇక రాష్ట్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి రెడ్డి నాయక్ చెప్పారు. ఈ విషయంపై సీఎం కనీసం వ్యవసాయ శాఖపై సమీక్ష చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. రైతు పరిస్థితి చూస్తే చాలా 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 ఘోరంగా ఉంది. నేను ఒకటే ముందు మీరు అర్థం కావడానికి చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను అడుగుతున్నా, నీళ్ళు మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైనా వస్తున్నాయా? ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు రావడం లేదు. అదేవిధంగా కరెంటు గంటకు ఒకసారి పోతుంది, ట్రిప్ అవుతుంది, కరెంటు రావడం లేదు. గత సంవత్సరం మే నెలలో ఎంత యూరియా తెచ్చాను, జూన్ లో ఎంత యూరియా తెచ్చుకున్నాం, జూలైలో ఎంత తెచ్చుకున్నాం, ఆగస్టులో ఎంత తెచ్చుకున్నాం, ఆ లెక్కన ఇప్పుడు ఉందా, నిల్వ ఉందా లేదా అని అర్థం తెప్పించుకునే కష్టాలు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఏముంది, 2 ఎకరాలు నాటు పెడితే 4 బస్తాల యూరియా కావాలి అనుకుంటారా లేదా? మరి రేవంత్ రెడ్డి అనుకుంటాను ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా వ్యవసాయం మీద సమీక్ష చేయాలి.